ఈరోజు భగవద్గీతలో ఒక టాపిక్ ఆత్మ. ఆత్మ అనేది మనం చనిపోయినా కూడా బ్రతికే ఉంటుంది. తెలుసా మీకు? అది మనం చనిపోయినా దేహాలు మారుస్తుంది తప్ప ఆత్మ ఎప్పటికీ చనిపోదు. మనకి భగవంతుడికి మధ్య తేడా ఏంటి అంటే భగవంతుడుకి కూడా ఆత్మ ఉంటుంది. కానీ ఆ ఆత్మకి క్రిందటి జన్మలో జరిగిన ఇంతకుముందు ఏ శరీరంలో ఉన్నాడో భగవంతుడు, ఆ శరీరంలో ఉండేటప్పుడు జరిగిన విషయాలన్నీ దేవునికి గుర్తుంటాయి. కానీ మన ఆత్మ అంటే మన మనుషుల ఆత్మ వేరొక శరీరంలోకి వెళ్ళగానే పాత శరీరంలో ఏవైతే విషయాలు జరుగుతాయో ఆ విషయాలన్నీ మర్చిపోతాయి. ఇది ఆత్మ గురించి. సో ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్తాడంటే ఆత్మ అనేది ఒక ఒక ప్రతి ఒక్క దేహంకి సంబంధించి ఒక కర్మ చేసి అది వెళ్ళిపోతుందంట. అదే కృష్ణ భక్తి భావనలో ఆ కర్మ చేసి వెళ్ళిపోతే ఆ ఆత్మ ఒక మెట్టెక్కి దేవునికి చేరుకోగలుగుతుంది. అది.